హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కాలేజీ నారాయణరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్. ఈ వీడియోలో మనం కేఎన్ఆర్హెచ్ సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఎవరైతే మనకి కాలేజీ నారాయణరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ కేఎన్ఆర్హెచ్కి అప్లై చేసుకుని ఉన్నారో, సో అలాగే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ కూడా ఆల్రెడీ జరిగాయి. సో సీట్ అలాట్మెంట్స్ కొంతమంది జాయిన్ అయ్యేవారు, చాలామంది జాయిన్ కూడా అవ్వలేదు. సో దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్ దాంట్లో మిగిలిన సీట్స్ సంబంధించి అలాగే మీకు ఎన్సీసీ స్పోర్ట్స్ కోటాస్ ఉన్నాయి కదా, స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఆ సీట్స్ అండ్ ఆల్ ఇండియా కోటా అవైలబుల్ సీట్స్ ఇవన్నీ కలిపి మనకి సెకండ్ ఫేజ్లో ఫిల్ చేయడానికి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా వీడియోలో చూద్దాము. సో వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఆ టెలిగ్రామ్ లింక్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ నుంచి మీకు అప్డేట్స్ అయితే అందుతాయి. ఇది ఫస్ట్ మనకి కేఎన్ఆర్హెచ్ సంబంధించి లిస్ట్ ఆఫ్ నాన్ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. మనకి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత జాయిన్ అవ్వని క్యాండిడేట్స్ అనమాట. ఇది లిస్ట్ ర్యాంక్ నెంబర్ 152, 246. సో టాప్ ర్యాంక్స్ అన్నీ మనకి ఇక్కడ జాయిన్ కాలేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్ ఇండియా కోటా ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటారు. సో మనకి ఇక్కడ 476 మెంబర్స్ అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత కూడా జాయిన్ కాలేదు. ఓకే, అంటే మనకి ఇక్కడ 476 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీళ్ళు జాయిన్ అవ్వాలి కదా, కాబట్టి ఈ సీట్స్ అన్ని వేకెన్సీలోకి వస్తాయి. నెక్స్ట్ మనకి సీట్ మ్యాట్రిక్స్ ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే మనకి ఇచ్చాడు. అవైలబుల్ సీట్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సెకండ్ ఫేజ్కి మనకి అవైలబుల్గా ఉన్న సీట్స్ ఏంటి, ఇంక్లూడింగ్ నాన్ జాయింట్ రివర్టెడ్ సీట్స్ ఫ్రమ్ ఆల్ ఇండియా కోటా అండ్ సీట్స్ కన్వర్టెడ్ టు యాజ్ పర్ GO 114 అండ్ సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్. సో ఏవైతే మొత్తం టోటల్గా సెకండ్ ఫేజ్కి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో కాలేజ్ వైజ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశాడంట. ఈ వేకెన్సీ లిస్ట్ అంతా మనకి ఇచ్చాడు. సో మనమైతే ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది టోటల్గా ఎంబీబీఎస్ కోర్స్ వైజ్ ఇచ్చాడు, అలాగే బీడీఎస్ ఇచ్చాడు, ఎన్సీసీ క్యాప్ స్పోర్ట్స్ అన్ని సీట్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయని ఇచ్చాడు. సో టోటల్ నెంబర్ అయితే ఇవ్వలేదు, బట్ మనకైతే సీట్ మ్యాట్రిక్స్ టైప్ అయితే మనకి అవైలబుల్గా ప్రొవైడ్ చేశాడు. సో ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అవ్వని వేకెన్సీ సీట్స్ వచ్చి మనకి 476 ఉన్నాయి. సో తర్వాత మనకి ఆల్ ఇండియా కోటా నుంచి మనకి 60 సీట్స్ అయితే రివర్ట్ బ్యాక్ అయ్యాయి అనమాట. సో 60 సీట్స్. అలాగే మనకి ఎన్సీసీ క్యాప్ స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి కదా, వాటిలో కూడా మీకు సీట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కలుపుకొని మీకు అవైలబుల్గా ఉన్న సీట్స్ అన్నిటికి కలిపి మీకు సెకండ్ ఫేజ్ అయితే మీకు జరుగుతుంది. సో ఆ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేశాడు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మీరు ప్లేస్ చేసుకున్నారో వాళ్ళు మీరు కాలేజ్ స్లైడింగ్ అవ్వాలనుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంత సీట్ ఫస్ట్ ఫేజ్లో రాలేదో వాళ్ళు ఇప్పుడైతే సెకండ్ ఫేజ్కి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయ్యి కాలేజ్లో మళ్ళీ సీట్కి రాకపోతే కనుక సో జాయిన్ అయిన తర్వాత మీరు స్లైడింగ్ అవ్వచ్చు. ఇన్ కేస్ జాయిన్ అవ్వలేదు అనుకోండి, సో సెకండ్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. సో ఫస్ట్ మనకి షెడ్యూల్ అయితే ఇది క్యాండిడేట్స్ కెన్ యాక్సెసింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ ఆన్ వెబ్సైట్ అయితే మనకి ఇది. సో టీఎస్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2 అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి మీకు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. షెడ్యూల్ వచ్చి మనకి ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. క్యాండిడేట్స్ కెన్ యాక్సెసింగ్ వెబ్ ఆప్షన్స్ ఆన్ ది వెబ్సైట్ ఫ్రమ్ 6 AM ఆన్ 19/12/2020 టు 8 PM ఆన్ 20/12/2020. సో ఈవినింగ్ 8 PM మీకు క్లోజ్ అయిపోతుంది 20th. సో మిడ్ నైట్ వరకు అయితే ఉండదు. 20th నైట్ 8 PMకి అయితే మీకు సర్వర్ అయితే క్లోజ్ అయిపోతుంది. సర్వర్ క్లోజింగ్ టైం అయ్యే లోపల అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ హూజ్ నేమ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ఎన్సీసీ మెరిట్ లిస్ట్ ఆర్ ఆల్సో ఇన్ఫార్మ్ టు యాక్సెస్ వెబ్ ఆప్షన్స్. ఎన్సీసీ మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇప్పుడైతే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్ కేటగిరీస్ ఎవరైతే మీరు స్పెషల్ కేటగిరీస్ ఏవి ఉన్నాయో వాళ్ళందరూ మీరు వెబ్ ఆప్షన్ సెకండ్ ఫేజ్లో అయితే మీరు ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ the candidates who have allotted seats in the first phase of counseling and who have not joined, discontinued the course after joining are not eligible to accessing second phase of counseling. ఓకే, ఎవరైతే మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి జాయిన్ కాలేదు, సో వాళ్ళైతే మీరు సెకండ్ ఫేజ్ అటెండ్ అవ్వడానికి మీకు పర్మిషన్ లేదు అని చెప్తున్నాడు. సో ద క్యాండిడేట్స్ హ్యావ్ టు జాయిన్ ద కోర్స్ ఇన్ ఆల్ ఇండియా కోటా లేదా డీమ్డ్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు యాక్సెసింగ్ ఆప్షన్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ పర్ GO. ఓకే, ఇది మనకి ఆల్ ఇండియా కోటాలో సీట్స్ వచ్చిన వాళ్ళు కూడా మీకు సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం లేదు అని చెప్తున్నాడు. మనకి 20th మనకి వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోతాయి కదా. సో 20th నైట్ 8 PMకి సో క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి 21st అయితే మనకి అలాట్మెంట్స్ అయితే మీకు రిలీజ్ చేస్తారు. సో 21న అయితే మీకు సీట్ అలాట్మెంట్స్ జరుగుతాయి. అలాట్మెంట్స్ అయిన తర్వాత మీకు ఈ నెల 24 వరకు మీకు
యూనివర్సిటీస్ ఏవైతే కాలేజెస్ మీకు అలాట్ అయినాయో ఆ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో 24th అయితే మీకు అలాట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి. సో ఈ మంత్ 31st అయితే మీకు అన్ని కేటగిరీలకు సంబంధించి కౌన్సిలింగ్స్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంది కాబట్టి 24th కల్లా మనకి ఇది కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది. యూనివర్సిటీ ఫీజు 10,000 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది బోత్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ సంబంధించి. సో ఇన్ కేస్ ఆల్రెడీ మీకు సీట్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ జాయిన్ అయినప్పుడు అలాట్మెంట్ కోసం ఆల్రెడీ పే చేసిన వాళ్ళైతే మీరు క్యాండిడేట్స్ హూ హ్యావ్ పెయిడ్ యూనివర్సిటీ ఫీ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నీడ్ నాట్ టు పే యూనివర్సిటీ ఫీ. ఆల్రెడీ పే చేసిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం అయితే పే చేయని అవసరం లేదు. ఓకే, మనకి ఇప్పుడు స్లైడింగ్ చేసుకునే వాళ్ళకైతే ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో ఎవరైతే మీకు స్లైడింగ్ చేసుకుంటున్నారో ఆల్రెడీ కాలేజ్ జాయిన్ అయిపోయి ఆ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్కి మూవ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళైతే మీరు కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో candidates while giving options should note that apart from vacant seats notified, seats vacated by the candidate sliding during the phase of counseling will be added and allotted simultaneously during this phase of counseling. Okay, the allotted seat under first phase of counseling will be cancelled automatically if the candidate is allotted a seat in second phase of counseling as per his options. ఓకే, ఎవరైతే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యి కాలేజ్ జాయిన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో స్లైడింగ్కి ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ ఫేజ్లో మీరు పెట్టుకునే కాలేజెస్ ఏదైతే మీకు బెటర్ కాలేజ్ కావాలనుకుంటున్నారో అవి మాత్రమే ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో ఏదైతే సీట్ వస్తుందో అదే మీకు కన్ఫర్మేషన్ అనమాట. సెకండ్ ఫేజ్లో మీకు వన్స్ సీట్ కన్ఫర్మ్ అయ్యింది అంటే, సీట్ వచ్చింది అలాట్ అయ్యింది అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ అయితే మీకు అవైలబుల్గా ఉండదు అని చెప్తున్నాడు. సో సెకండ్ ఫేజ్లో మీరు ఏదైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్ మాత్రమే ప్రయారిటీగా మీరు వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మళ్ళీ వేరే కాలేజ్ వస్తే కనుక వచ్చిన కాలేజ్లో సీట్ క్యాన్సిల్ అయ్యి సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటే మీకు కన్ఫర్మ్ అవుతుంది. సో అక్కడికైతే మీరు ఫీజెస్, సర్టిఫికెట్స్ ఇవన్నీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. Important update regarding TS, MBBS, BDS admissions second phase of counseling web options. సో వెబ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ గుడ్ డే.